యేసు పరిశుద్ధ నామకే వందనాలండి. మనం ఎక్కడికన్నా ప్రయాణం మీద బయటికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి వెళ్ళాలి. అలాగూ కాదు, నా ఇష్టానుసారంగా నేను వెళ్తాను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అంటే ప్రమాదాలు జరుగుతాయండి. అలానే ఈ లోకంలో మనం ప్రయాణికులుగా ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రయాణంలో అనేక ముళ్ళు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నిటిని మనము ఎదుర్కొనే వారికి ఉండాలి. అవన్నిటినీ దాటుకుని వెళ్ళినప్పుడే మనము అనిత్య రాజ్యంలోనికి చేరుతాం. అలానే మనం మంచిగా ప్రయాణం చేసినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ క్షేమకరంగా వెళ్తాం. అలాగూ కాదు, నేను ఇష్టానుసారంగా ఉంటానని ఒక బైక్ మీద కనుక నువ్వు ఇష్టానుసారంగా నుంచుని వెళ్ళావు అనుకోండి, ఏమవుతుంది? వెళ్తున్నప్పుడు నువ్వు పడిపోయి నీకు ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగూ కాకుండా ఒక ప్రయాణం చేసినప్పుడు నువ్వు వెళ్ళే పరిస్థితిలో జాగ్రత్తగా వెళ్ళేంత వరకు మంచి ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. అలానే ఈ లోకం యాత్ర ముగించుకుని వెళ్ళేంత వరకు మంచి ప్రయాణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే వారికి ఉండడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయునుగాక. అందరికీ వందనాలు.